టాక్స్ ఆన్ న్యాచురోపతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మళ్ళీ డాక్టర్ భాష్మల్ అన్న, డాక్టర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా. సో స్టార్ట్ చేద్దాం ఈరోజు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏమంటారు మరి? విల్ జస్ట్ గో విత్ న్యాచురోపతి ట్రీట్మెంట్ బేసిక్స్. సో మామూలుగా ఈరోజు టాపిక్ నేనేమనుకున్నాను అంటే పంచమహాభూతాస్ అనుకున్నాను. దట్స్ వాట్ న్యాచురోపతి ట్రీట్మెంట్ బేసిక్స్ ఆర్ కనెక్టెడ్ విత్ పంచమహా. సో ఒకసారి పంచమహాభూతాస్ గురించి షార్ట్ ఫామ్లో ఒకసారి చెప్తారా? ఈ పంచమహాభూతాస్ ఎందుకు ఇక్కడ న్యాచురోపతి టాక్స్లో వచ్చింది అంటే, ద న్యాచురోపతి బేసిక్ థింగ్ దే బిలీవ్ దట్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దిస్ పంచమహాభూతాస్. Panchamahabhutas, which means the 5 elements. So we all know that the 5 elements like air, water, fire, earth, space or an ether. So the thing is, even our human body is made up of the same Panchamahabhutas. So 5 elements to our body made untundi. So simply we just talk with a cell level. Okay. So in the cell level, if you see, the cell organelles are correlated with the earth. Okay, and the metabolism which have been done in your cell, ante cell lo జరిగేటువంటి ప్రక్రియలు, ఈ ఎనర్జీ ఏటీపీ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ ఫైర్ తో కోరిలేట్ అవుతుంది, అంటే అగ్ని. ఓకే, అండ్ ద బేసిక్ ఎలిమెంట్ ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఎర్త్. అండ్ ఇఫ్ యూ సీ, ఒక సెల్కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ కానీ లేదా సెల్లో ఉండేటువంటి ఇంట్రా అండ్ ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ అని చెప్తా ఉంటాం. ఇదంతా కూడా వచ్చి స్పేస్. అండ్ వాటర్ ఇక్కడ ఏంటంటే ఫ్లూయిడ్, ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని అంటుంటాం కదా, దట్ ఈస్ కోరిలేటెడ్ విత్ వాటర్. సో ద సేమ్ వే ఇఫ్ యూ సీ, సెల్ లెవెల్లోనే పంచమహాభూతాస్కి కోరిలేట్ అయింది. సో మనం ఇక్కడ న్యాచురోపతిలో ఏంటి అంటే, న్యాచురోపతి ప్రిన్సిపల్స్కి అంటే ప్రకృతం యొక్క ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మన లైఫ్ ఉంటే చాలా వరకు డిజార్డర్స్ లేదా డిసీజెస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ కంట్రోల్ చేయడమే కాదు, ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఆ బాడీ సడన్గా ఏదైనా ఇంజురీ అయిందనుకోండి, సమ్ యాక్సిడెంట్స్ ఆర్ ఇంజురీ, సడన్ ఫాల్ ఆర్ వాట్ ఎవర్, హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్టర్ ఉంటుంది. ద పర్సన్ హు ఆర్, అంటే ఎవరైతే ప్రకృతి ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఉంటారో వాళ్ళ హీలింగ్ కెపాసిటీ ఫాస్టర్ ఉంటుంది. సో వీ కాంట్ ప్రిడిక్ట్ ఎప్పుడు ఫ్రాక్చర్స్ అవుతాయి లేదా యాక్సిడెంట్స్ ఎప్పుడు అవుతాయి, ఇలాంటివి కొన్ని వీ కాంట్ ప్రిడిక్ట్. బట్ ద హీలింగ్ ప్రాసెస్ వీ బిలీవ్ దట్ బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్, అంటే మన శరీరానికి దానంతటా అదే హీల్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. అది ఎలా బిల్డ్ చేసుకుంటామంటే ప్రకృతి ప్రిన్సిపల్స్కి అనుగుణంగా లైఫ్ కంటిన్యూ చేస్తే, అంటే ఇట్లా ప్రాపర్ టైంకి వేకింగ్ కానీ, ప్రాపర్ టైంకి స్లీపింగ్, ప్రాపర్ డైట్ ప్యాటర్న్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పంచమహాభూతాస్ గురించి అనుకున్నాం కాబట్టి, ఈ పంచమహాభూతాస్ న్యాచురోపతిలో ట్రీట్మెంట్స్ రూపంలో అప్లై చేయబడతాయి. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మామూలు నేను విన్నది ఏంటంటే న్యాచురోపతి రూట్ కాజ్ నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ ఉంటుంది. మిగతా అన్ని ట్రీట్మెంట్స్తో పోలిస్తే మిగతా అన్ని ట్రీట్మెంట్స్ సిమ్టమ్స్తో వాళ్ళు చేస్తారు. అన్ని ట్రీట్మెంట్స్ అని కాదు, లైక్ దేవర్ ఫ్యూ సిస్టమ్స్ ఆల్సో ఇన్ ఆయుష్ విచ్ ఆల్సో దే ఫోకస్. వాళ్ళు కూడా రూట్ కాజ్కే దే ఫోకస్. అంటే ఇప్పుడు సింపుల్లీ చెప్పాలి అంటే ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్, దీస్ ఆర్ కామన్ సిమ్టమ్స్. ఒక పేషెంట్ నీ దగ్గరకు వచ్చాడంటే ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వాడికి కనిపిస్తేనే, వాడు సఫర్ అవుతేనే డాక్టర్ దగ్గరకు వస్తాడు. కాకపోతే ఇప్పుడు మనకున్న ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా చూస్తారు అంటే, ముందు సిమ్టమ్ని రెడ్యూస్ చేద్దాం, ఆ తర్వాత వాడి బ్లడ్ శాంపిల్స్, స్టూల్స్ లేకపోతే సమ్ యూరిన్ అనాలిసిస్కో పంపిస్తాము. ఫర్దర్ ఏమైనా ప్యాథోజన్స్ ఉంటే రూల్ అవుట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అప్రోచ్ చేద్దామని మోడర్న్ థింగ్ పట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ నువ్వు అప్పుడు కూడా నువ్వు ట్రీట్ చేసినా యు ఆర్ గోయింగ్ విత్ ద డిసీజ్. ఇప్పుడు వాడికి చిల్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, లేకపోతే వెయిట్ లాస్ అవుతున్నాడు, స్పూటం కలర్ చేంజ్ ఉంది అనుకుంటే వీ కెన్ థింక్ సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఏమన్నా. సో వీల్ గో విత్ ద ఇన్వెస్టిగేషన్స్, ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం, దానికి నువ్వేం డ్రగ్స్ ఇస్తున్నావు అన్నట్టే ఉంటుంది. ఈవెన్ దాట్ ఈస్ హెల్ప్ఫుల్. బట్ ది థింగ్ వాజ్
రీఅకరెన్స్ రాకుండా ఉండడానికి ఆర్ యూ ట్రీటింగ్ ద పర్సన్? ఫస్ట్ సో దాట్స్ ద ఇంపార్టెంట్. సో కోల్డ్ వచ్చింది లేదా జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చినాయి, వాటికి ఎందుకు ఈ యొక్క సిమ్టమ్ వాడి బాడీ చూపిస్తుంది. ఓకే, సో న్యాచురోపతిలో కూడా సిమ్టమాటిక్ రిలీఫ్స్ ఉంటాయి, దానికి డ్రగ్గే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హెడేక్ వచ్చిందంటే యూ కాంట్ డ్రగ్తోనే వెళ్ళాలని ఏం లేదు. ఎప్పుడు నువ్వు డ్రగ్ తీసుకుంటున్నావు హెడేక్ వస్తుందని, అది సివియర్ అయినప్పుడు కదా. ఈవెన్ పేషెంట్స్ అయినా ఎలా ఉంటారంటే మైల్డ్గా వచ్చినప్పుడు ఓకే జెండు బామ్ రాసి పడుకుందాం లేదా ఒక హెడ్ మసాజ్ తీసుకుందాం, బేసిక్గా వాళ్ళు ఫాలో అవుతారు. కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఆ స్టేజ్లో ఉండేటప్పుడే దే హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ ఫస్ట్. అండ్ ఆల్ ద హెడేక్స్, ఈవెన్ ద హెడేక్ ఈజ్ అ సిమ్టమ్. హెడేక్ అనేది ఒక డిసీజ్కి ఒక సిమ్టమ్ అయి ఉండొచ్చు, బట్ అది ఎంత లైక్ ఏ టైప్ ఆఫ్ హెడేక్స్కి దారితీస్తుంది. ఇజ్ ఇట్ ఎ మైగ్రేన్, ఇజ్ ఇట్ ఎ టెన్షన్ హెడేక్, ఇజ్ ఇట్ ఎ స్ట్రెస్ హెడేక్ ఆర్ డిప్రెషన్స్? Yeah, they could be a lot more. But what is the cause of the headache there first? Okay, we think if they're getting the migraine headache, even they will tell that sounds ke ekku expose avvadu, light ke ekku expose avvadu cheptaru, that's fine. But if you see this headache which is coming also due to the imbalance of these elements in your body. ఇంకా చెప్పాలి అంటే త్రిదోష థియరీలో తీసుకున్నట్టయితే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద త్రీ దోషాస్ లైక్ వాత, పిత్త అండ్ కఫ, ది కోరిలేషన్ ఇస్ డిఫరెంట్. లేకపోతే ఆ పర్సెప్షన్ అకార్డింగ్ టు ది డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్ వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మైగ్రేన్ రావడానికి కారణం ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకుంటారు. మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అన్నట్టు కూడా ఫ్యామిలీ హిస్టరీ పక్కన పెడితే ఈ పర్సన్కి రావడానికి గల కారణం వాడి బాడీలో ఉన్నటువంటి త్రిదోష ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే సమ్ వాడి లైఫ్ స్టైల్ కానీ, దేర్ బి నెంబర్ ఆఫ్. సో ఒకవేళ వాడి లైఫ్ స్టైలే ప్రాబ్లం అయితే దేర్ హౌ ద రూట్ కాజెస్. నైట్ షిఫ్ట్స్ చేస్తూ వస్తారు, ప్రాపర్ టైంకి డైట్ ఉండదు, లేకపోతే సమ్ ప్రాపర్ కేర్ ఆఫ్ లేదు వాళ్ళ బాడీ పట్ల, డీహైడ్రేటెడ్ ఉంటారు. There can be లేకపోతే ఈవెన్ కాన్స్టిపేషన్ ఈజ్ ఆల్సో వన్ మోర్ రీజన్ ఫర్ యువర్ హెడేక్స్. No one thinks in this way, but constipation also triggers your headache. There are some factors like that. So root cause ఏంటి అనేది అనలైజ్ చేయడం is very important. ఎందుకు అంటే to not make the disease chronic. ఇప్పుడు నిజంగానే మెడిసిన్తో తగ్గేదైతే అది ఫస్ట్ 2 గ్రేడ్స్లోనే లైక్ వాస్ప్ స్కేల్ ఆన్ 6-7 ఉన్నప్పుడు తగ్గాలి కదా. వై అగైన్ ఆన్ మెడికేషన్ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ అగైన్ ఇట్స్ గెటింగ్ అగ్రివేటెడ్. ఇలా ఎప్పుడు ఈ సైకిల్ ఇంకా రిపీట్ అవుతానే ఉంటుంది. యూ హ్యావ్ టు కీప్ సమ్ ఫుల్ స్టాప్ ఎట్ సమ్వేర్. సో ఇట్స్ బెటర్ టు లుక్ ఇన్ టు దేర్ రూట్ కాజ్. ఇఫ్ ఇట్స్ అ లైఫ్ స్టైల్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దర్ అగ్రివేషన్, you have to guide them. Suppose better to go for naturopathy lifestyle basis. Better you go with the naturopathy. It doesn't mean that okay I'm taking medications మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం చెప్తారో దానికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్స్ కూడా నేను ఫాలో అయితే నేను వాడే మెడిసిన్స్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఇలాంటి డౌట్స్తోనే చాలామంది వేరే సిస్టమ్కి అప్రోచ్ అవ్వట్లేదు. ఇది ఒక పెద్ద మిత్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంటి అంటే ఓకే న్యాచురోపతిలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ న్యాచురోపతిలో డ్రగ్స్ ఇవ్వరు. సో నువ్వు ఏదైతే యూజ్ చేస్తున్నావో దాన్ని ట్యాంపర్ చేసుకుంటూ వెళ్తావు. పేషెంట్లో కానీ బెటర్ ప్రోగ్నోసిస్ లేకపోతే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకో, ఇక్కడ డ్రగ్స్ని ట్యాంపర్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ని మెల్లమెల్లగా గైడ్ చేస్తూ మాడిఫై చేస్తూ. సో ఆ రకంగా ఇట్స్ నాట్ వన్ నైట్ మ్యాజిక్. యాజ్ వీ హ్యావ్ టాక్డ్ ఇన్ అవర్ పాస్ట్ పార్ట్ 1, naturopathy is not like a one night magic, but అండర్స్టాండింగ్ అర్థం చేసుకున్నట్టయితే న్యాచురోపతి వే ఆఫ్ లివింగ్ లేకపోతే ప్రకృతి వైద్యం వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళ క్లారిటీ వస్తే మాత్రం దెన్ ద మ్యాజిక్ స్టార్ట్స్. ఇప్పుడు ఒక సిమ్టమ్ రావడం కూడా ఒక నైట్లో వచ్చేదైతే కాదు. సిమ్టమ్ వస్తుంది అంటే దాని ముందు బాడీలో ఎన్నో రియాక్షన్స్ జరుగుతున్నాయి. నీకు సిమ్టమ్ రూపంలో అది బయటపడింది అంతే, మనం పట్టించుకోక అది అక్కడ అంతే. మళ్ళీ న్యాచురోపతిలో కూడా
రావడానికి. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మెయిన్గా గర్ల్స్ విషయంలో చూసినట్టయితే ప్యూబర్టీ అటైన్ అవ్వగానే లేకపోతే వాళ్ళ ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ రాగానే అందరికీ రెగ్యులర్ లైక్ అందరికీ ఒకేలాగా ఉండవు వాళ్ళ సైకిల్స్. కొంతమందికి హార్మోన్స్ ఇష్యూస్ వల్ల వాళ్ళు తర్వాత వెంటనే ఏం చేస్తారంటే దే విల్ గో ఫర్ ది పిల్స్ సైకిల్స్ రెగ్యులర్ అవ్వదు ఇనిషియల్లీ ప్యూబర్టీ టైం అప్పుడే అండ్ మెనార్కి రీచ్ అవ్వగానే పర్టికులర్గా చెప్పాలంటే. సో దే విల్ బి సమ్ స్టెరాయిడ్స్ టు ఓకే వెయిట్ గెయిన్ అవుతారు డెఫినెట్లీ. ఇంకొంతమంది ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాపర్ పేరెంట్స్కి ఫుడ్ ఎట్లా బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్లో పెట్టాలి తెలియక జంక్ ఫుడ్స్ అలవాటు అయిపోయో లేకపోతే ప్రాపర్ ఫుడ్ డైట్ ప్యాటర్న్స్ లేకో వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. వీ థింక్ ఓన్లీ గర్ల్స్లోనే తీసుకున్నాం. సో వన్ హ్యావింగ్ అ వెయిట్ గెయిన్ ఇష్యూస్ రిగార్డింగ్ దర్ హార్మోనల్ ఇష్యూస్, వన్ హ్యావ్ అంటే వాళ్ళంతటే వాళ్ళ యొక్క రాంగ్ డైట్ ప్యాటర్న్స్ అవేర్నెస్ లేక ఫుడ్ కంట్రోల్ అంటే ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎంత తినాలో తెలియక పిల్లలకు కూడా ఎక్కువ అంటే ఎలా పేరెంట్స్ కూడా ఎలా ఉంటారంటే పుష్టిగా తింటే పిల్లలు బలంగా ఉంటారు అన్నట్టు. కానీ కంప్లీట్ టమ్మీ తినకూడదని మన న్యాచురోపతిలో ఉంటుంది. దానివల్ల అంటే రాంగ్ డైట్ ప్యాటర్న్స్ వల్ల లావైన వాళ్ళు వస్తారు. సో కొంతమంది ఇంకొక ఫీమేల్ తీసుకున్నాం దే విల్ బి హ్యావింగ్ దిస్ డిప్రెషన్ కానీ లంచ్ ఈటింగ్ ఊరికే తింటూ ఉంటారు సమ్ సైకియాట్రీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల. దానివల్ల వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు నేను సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. వెయిట్ గెయిన్తో నా దగ్గర 3 అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయికి వెయిట్ గెయిన్ తన హార్మోనల్ ఇష్యూస్లో కూడా డిప్రెషన్ ఉంటుంది కాదనట్లేదు. బట్ వీ హ్యావ్ సర్టన్ డెఫినేషన్స్ ఆర్ సర్టన్ స్కేల్స్ టు మెజర్ ఏది సైకియాట్రీ ఆర్ ఎల్స్ డిజార్డర్లోకి వస్తుంది లేకపోతే ఏది ఒక డిసీజ్లో ఒక సిమ్టమ్గా ఉంటుంది అని. దాట్ విల్ బీ హ్యావింగ్ ఐడియా రిగార్డింగ్. ఇంకొకరు వస్తారు ఫుడ్ ప్యాటర్న్ సరిగ్గా లేక లైఫ్ స్టైల్ ప్యాటర్న్ సరిగ్గా లేక వాళ్ళు వెయిట్ గెయిన్తో వస్తారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెయిట్ గెయిన్లో ఉన్నారు కదా అని చెప్పి నేను ముగ్గురికి ఒకేలాగా ట్రీట్ చేస్తే ఇట్ వోంట్ రెక్టిఫై. ఎవరైతే హార్మోనల్ ఇష్యూతో వచ్చిన అమ్మాయి ఉందో అఫ్కోర్స్ ముగ్గురికి డైట్ ప్లేస్ అ మేజర్ రోల్. లైక్ లిక్విడ్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ ముగ్గురికి హెల్ప్ అవుతాయి కాదనట్లేదు. కానీ హార్మోనల్ రిలేటెడ్ వచ్చే అమ్మాయిని ఐ హ్యావ్ టు కోరిలేట్ విత్ హర్ సైకిల్స్. ఫాలిక్యులర్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, లూటియల్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది, అండ్ ఈస్ట్రోజన్ రిలేటెడ్గా ప్రొజెస్ట్రాన్ రిలేటెడ్గా డైట్ ఏమి అమ్మాయికి ఇస్తున్నాం, హర్బల్ డికాషన్స్ ఇస్తున్నామా లేదా, ఓకే, అండ్ ఏ టైంలో తనకి యోగా మాడ్యూల్ లేదా తన వర్కౌట్ మాడ్యూల్ ఎట్లా ఉండాలి, కోరిలేషన్ విత్ హర్ సైకిల్, స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇలా ఉంటుంది అప్రోచ్ అనేది. డైట్ వల్లే అంటే చిన్నప్పటి నుంచి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఎక్కువ క్రేవింగ్స్ ఉంది వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈవెన్ హార్మోనల్ దాంట్లో కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అంతగా వర్క్. సో ఏమవుతుందంటే వీళ్ళకి వేరే అప్రోచ్ ఉంటుంది. విల్ గో విత్ మసాజెస్, స్టీమ్ బాత్స్, లైక్ ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి సేమ్ పేర్లు రావచ్చు ముగ్గురికి, బట్ ఆ ట్రీట్మెంట్లో కూడా అప్రోచెస్ మారుతాయి. ఇఫ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ డిప్రెషన్తో బ్లైండ్ ఈటింగ్ ఎక్కువ తినేసి అట్లా కంప్లీట్గా దేని మీద లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ దే డోంట్ మింగిల్ అప్, సోషల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి. Like if you just want to talk with them like 2 to 5 minutes, they'll start either crying a lot or else they don't feel like talking to you, they'll start being alone. There will be symptoms, so many things you have to understand with their proper and clear వాళ్ళ గురించి మొత్తం కేస్ హిస్టరీ క్లియర్గా ఉంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. వీళ్ళకి కానీ నువ్వు ఎక్కువ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మాట వినేదానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. యూ హ్యావ్ టు కౌన్సిలింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. దట్ టు వీ హ్యావ్ ద యోగిక్ కౌన్సిలింగ్. యోగిక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. యోగిక్ కౌన్సిలింగ్ అంటే పతంజలి సూత్ర బేసిస్లో వెళ్తాం. చిత్తవృత్తిస్ అంటే ఏంటి, క్లేశాస్ అంటే ఏంటి, వాటిని నువ్వు ఎట్లా అప్రోచ్ అవుతావు, అది మామూలుగా అది సబ్జెక్ట్గా చదువుతారు. అప్లికేషన్కి కూడా పతంజలి సూత్రాస్ నుంచి, భగవద్గీత నుంచి ఇట్లా కొన్ని కౌన్సిలింగ్ పర్స్పెక్టివ్స్ అనేది తీసుకుంటాం. సో హెల్ప్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళ దాంట్లో ఎక్కువ యోగా హెల్ప్ అవుతుంది.
ప్రాణాయామస్ బెటర్గా హెల్ప్ అవుతాయి. వాళ్ళకి సపరేట్ ప్రోటోకాల్ ఆఫ్ యోగా ఉంటుంది. ఇక్కడ రూట్ కాజ్ డిఫరెంట్ కాబట్టి అప్రోచ్ కూడా మారింది. ఓకే, సో దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా అంతెందుకు నీ పెయిన్స్తో కూడా వస్తారు. నీ పెయిన్స్లో కూడా అందరికీ డీజనరేటివ్ చేంజెస్ వల్ల, ఓకే, సో లేదా కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా వస్తాయి, కొంతమందికి ఏజ్తో సంబంధం లేకుండానే స్టార్ట్ అవుతాయి, కొంతమంది వెయిట్ వల్ల నీ పెయిన్స్ వస్తాయి, బాడీ యొక్క ఎక్సెస్ వెయిట్, కొంతమందికి ఆస్టియోపోరోటిక్ చేంజెస్ వల్ల వస్తాయి. వాళ్ళ సింటమ్స్ బట్టి అంటే పెయిన్ అనేది, నీ పెయిన్ అనేది ఒక సింటమ్, దానికి కారణం వేరే ఉండొచ్చు. మళ్ళీ ఆ కారణాలు రావడానికి వీళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా ఒక కారణం, అది కూడా చూసుకోవాలి. అక్కడి నుంచే మార్చుకుంటూ రావాలి. కాబట్టి మెడిసిన్స్కి వ్యతిరేకం అంటే కాదు. ఇక్కడ ఏంటి అంటే డ్రగ్స్ తీసుకోవచ్చు, కానీ కొంతమంది పేషెంట్స్ నుంచి కూడా కొంతమంది డాక్టర్స్కి ప్రెషర్ ఉంటుంది. పర్టికులర్గా అలోపతిలో నాకు ఈ ట్యాబ్లెట్ వేస్తేనే పనిచేస్తుంది, అది అవసరం లేదమ్మా, నీకు ఇప్పుడు డోస్ తక్కువ చేసి రాస్తానన్నా దే డోంట్ లిసన్ టు. ఎప్పుడు వీ కాంట్ లైక్ ఇట్స్ నాట్ యా దే విల్ బీ గెటింగ్ నాకు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేస్తేనే నిద్ర పడుతుందండి నైట్. అగైన్ దే విల్ ఎంప్లాయ్ సమ్ ప్లాసిబో టెక్నిక్స్. అంటే ప్లాసిబో అంటే ఇక్కడ ఏదో సూడో సైన్స్ అని అలా అనుకోవద్దు. ఇట్స్ లైక్ పేషెంట్కి ఈ మోస్ట్లీ సైకియాట్రీ డిజార్డర్స్లో అట్లా దే విల్ బీ అప్లయింగ్ దిస్ థింగ్. అది ఒక సూడో మెడిసిన్ లేకపోతే రాంగ్ ప్యాటర్న్ అలా ఏం కాదు. ఇఫ్ అ పేషెంట్ నీడెడ్ సైకలాజికలీ అప్రూవల్ దట్ ఇప్పుడు నేను ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను అంటేనే అదే వాడి మైండ్లో వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వాడికి ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చిందో చిన్న షుగర్ పిల్ అయి ఉండొచ్చు, కానీ హీఈస్ గెటింగ్ సాటిస్ఫైడ్, హీఈస్ బీన్ గెటింగ్ అడిక్టెడ్, లైక్ వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు కమింగ్ టు పంచమహాభూతాస్, ట్రీట్మెంట్స్ ఏముంటాయి దాంట్లో? అంటే ఇప్పుడు ఈ గాలి ఉంది, దీన్ని ఎలా వాడతారు, ఎర్త్ అన్నారు, దీన్ని ఎలా వాడతారు అని ఉంటుంది. కాదు, నిజమే, గుడ్ క్వశ్చన్. సో థింగ్ ఇస్ ఒక్కొక్క ఎలిమెంట్కి వీ హ్యావ్ అ డిఫరెంట్ అప్రోచ్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ ది బాడీ. సో ఇప్పుడు ఒకడు గ్యాస్ట్రిక్ ఇష్యూతో వచ్చాడు, లేదా ఫుల్ ఆఫ్ బర్నింగ్స్, వాడి పొట్ట మీద మొత్తం అంటే లైక్ డిఫరెంట్ ఏరియాస్లో కంప్లైంట్ చేస్తాడమ్మా, మంట వస్తుంది, మొత్తం నాకు ఈ ట్రాక్ట్ మొత్తం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే, లేదు అంటే తిన్నది అరగట్లేదు, లేదా తిన్న వెంటనే మోషన్స్ అవుతున్నాయి, లేదా కాన్స్టిపేషన్ అవుతుంది, సమ్ రిలేటెడ్. సో గ్యాస్ట్రిక్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ విత్ ద ఫైర్ ఎలిమెంట్ అగైన్. వాడికి హైపర్ ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు ఫంక్షనింగ్ అనేది. సో మనం యూజువల్గా దాన్ని న్యూట్రలైజ్ చేసేది ఏంటి అంటే ఆరల్స్ లైక్ రెగ్యులేట్ చేసేలాగా వీ కెన్. ఇఫ్ వాడికి ఎక్కువ ఎసిడిటీ ఆర్ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లా ఉంటే ఫర్ ద కామింగ్నెస్ మామూలుగా మనం యాంటాసిడ్స్ ఇస్తాం మెడిసిన్స్ అయితే, ఓకే, యాంటాసిడ్స్ ఇస్తాం. ఒకవేళ హైపర్ సెక్రేషన్ ఆఫ్ హెచ్సిఎల్ లేకపోతే హైపర్ యాక్టివిటీ ఆఫ్ దిస్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉన్నట్టయితే దాన్ని ఫస్ట్ విల్ ట్రై టు న్యూట్రలైజ్. అది ఎట్లా ఇంటర్వెల్గా వీఆర్ సెండింగ్ ఎ డ్రగ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. బట్ వాట్ ద థింగ్ వీ డూ ఇన్ naturopathy is we'll give him a mud packs. So these mud packs on their abdomen will really help them great. So atla if you see for this earth related elements ki we will use this barefoot walk. First we'll talk about earth element. We'll ask them to walk barefoot with the grass, okay, and we have this mud packs, mud bath. So earth is usually, if you observe, it is making a cooling in nature for the person, okay, and this barefoot walk or mud baths, mud packs, these all will have హాట్ మడ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి పెయిన్ రిలీఫ్ కోసం మోకాళ్ళకి వాటి మట్టి ఎలానా. కానీ ఇది రెగ్యులర్గా మట్టి మనం వాడే మట్టి కాదు, అది ప్రత్యేకంగా ఆఖరికి పొలాల్లో మట్టి కూడా కాదు. ఎందుకంటే పొలాల్లో మట్టి కూడా కాదు అన్నాను, కొంతమంది పెస్టిసైడ్స్ అవి వాడతారు. సో స్కిన్ రియాక్షన్స్కి ఎగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది భూమిలో 6 అడుగులు లోతు తవ్వి
అట్లా తీసే మట్టి ఉంటుంది, లేదా చెరువుల్లో ఎండిపోయిన పెచ్చు అదండి న్యాచురల్ రిసోర్సెస్లో కానీ ఎక్కడైనా లోపటికి తవ్వి తీస్తారు. దాన్ని మళ్ళీ క్లీన్గా ఈ చిన్న చిన్న రాళ్ళు ఏం లేకుండా దాన్ని ప్రాపర్ మెథడ్లో క్లెన్స్ చేసి మట్టిని కూడా స్మూత్ ఫైన్ పౌడర్ లాగా వస్తుంది అట్ ఎండ్. సో అది ప్రత్యేకంగా వాడతారు. ఇప్పుడు మనం ఫైర్ తీసుకున్నాం, మరి ఫైర్ని అట్లా తీస్తారంటే ఫైర్కి మెయిన్ సోర్స్ ఏంటి? సన్. మనకి అందుకే ఉంటుంది లైక్ హీలియోథెరపీ ఆర్ వీ హ్యావ్ అ క్రోమోథెరపీ. ఈ సన్ బాత్స్ ఎండలో ఊరికే చిన్న ఆయిల్ అప్లికేషన్తో కూర్చోబెడతాం ఎర్లీ మార్నింగ్ సన్ రేస్కి. మనకు అందరికీ తెలిసిందే వైటమిన్ మెయిన్ సోర్స్ వైటమిన్ డి, మెయిన్ సోర్స్ ఇస్ సన్లైట్. వైటమిన్ డి ఎప్పుడైతే ప్రాపర్గా పర్సన్కి అంటే మళ్ళీ వైటమిన్ డి అబ్సార్ప్షన్ కూడా డిఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల పైన ఏదైతే ఎక్స్టర్నల్లీ పూస్తున్నారో దానివల్ల అని కూడా కాదు. వైటమిన్ డి అబ్సార్ప్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకదానికొకటి కనెక్టెడ్. మన బాడీలో వైటమిన్స్ కానీ తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రిషన్స్ కూడా నీకు అబ్జర్వ్ అవ్వాలంటే మళ్ళీ నువ్వు వైటమిన్ సి ప్రాపర్ రేషియోలో తీసుకోవాలి. ఓకే, సో ఇట్ వాస్ కనెక్టెడ్ థింగ్. బట్ సింపుల్ ఏంటంటే ఎండలో కూర్చున్నాను కదా అయినా నాకు ఇట్లానే ఉంది ఏంటి ఏమో వాళ్ళ బాడీలో ఆ వైటమిన్ డిని అబ్సార్బ్ చేసుకొని లేకపోతే వైటమిన్ డి మెటబాలిజంలో మళ్ళీ ఏమైనా డిఫెక్ట్ ఉంది, డైట్ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైక్ హౌ ద బాడీ అబ్సార్బ్ డిఫర్స్ అగైన్. దట్స్ ఆల్సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. అందరినీ నలుగురిని నేను వైటమిన్ సన్లైట్లో కూర్చోబెట్టాను, నలుగురికి ఒకే రకంగా అబ్సార్బ్ అవ్వాలి అంటే ఇట్ వోంట్ వర్క్ అగైన్. సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దాట్ ఆల్సో. సో సన్లైట్ సన్ బాత్స్ ఒకటి, ప్లాంటైన్ లీవ్స్ బనానా లీవ్స్ వేసి ఆ పర్సన్ని అండర్ ద సన్లైట్ విల్ మేక్ దెమ్ టు స్లీప్. అండ్ యూ హ్యావ్ దిస్ క్రోమోథెరపీ. క్రోమోథెరపీలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఒక్కొక్క కలర్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు రెడ్ తీసుకున్నావు అనుకో దిస్ విల్ హెల్ప్ ఫర్ టు రెడ్యూస్ యువర్ వెయిట్ ఆర్ వాటర్. బ్లూ తీసుకున్నట్టయితే లైక్ హైపర్ టెన్షన్ బీపీని కామ్ డౌన్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని. అండ్ దెన్ ఇన్సోమ్నియా రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఇట్ విల్ గివ్ దట్ సెడేటివ్నెస్. బ్లూ కలర్ లేదా బ్లూ కలర్ వాటర్, ఈ వాటర్ ప్రిపరేషన్ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. అండ్ దెన్ గ్రీన్ విచ్ ఈస్ లైక్ రీజువనేటింగ్. సో అది ఇది ఎలా వర్క్ అవుతుంది, కలర్ బట్టి ఎలా వర్క్ అవుతుంది అన్న డౌట్ కూడా రావచ్చు. సో సింపుల్గా చెప్తే ఇఫ్ యు ఆర్ బెడ్రూమ్స్ కానీ వీ హ్యావ్ ద స్టడీస్ టు డార్క్ పిచ్ కలర్లో ఉన్న లేకపోతే లైక్ బ్లూ కలర్ లేదా లావెండర్ షేడ్స్ బ్లూ షేడ్స్ ఉంటే కర్టన్స్ కానీ బ్లడ్ వాల్ పెయింట్స్ బెడ్రూమ్ యొక్క పెయిన్ వాల్ పెయింట్స్ కానీ ఉంటే అక్కడ తొందరగా స్లీప్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఆ పర్సన్. అదే ఇప్పుడు అదే సేమ్ బెడ్రూమ్కి నువ్వు రెడ్ పెయింట్ చేసి రెడ్ కర్టన్స్ పెట్టి ద పర్సన్ కాంట్ స్లీప్. అంటే స్లీప్లో అనేది కొంచెం చేంజెస్ వస్తాయి, నాట్ దాట్ స్లీప్. సో ఎక్సెస్ స్లీప్ ఎప్పుడు పడుకుంటానే ఉన్నారంటే దే కెన్ యూజ్ సమ్ వైబ్రెంట్ కలర్స్ ఇన్ దేర్. లేదు నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతున్నారంటే దే కెన్ యూజ్ సమ్ కామింగ్ కలర్స్ ఇన్ దేర్ బెడ్రూమ్. Even along with the curtains or whatever, it should be like pitch dark when they're sleeping. So these are the basic things we are doing in our daily life too. But the system ga vachesariki no one will agree. What is the again mechanism behind that? Valiki explain chestu unnaru. Yeah, the same thing happens. So we have talked with the fire, earth and space etla vaadachu. Air you can go with this pranayamas or whatever, but space etla. Space is particularly with your fasting. మనకి హాలో ఆర్గన్స్ అన్నీ ఉంటాయి. హాలో ఆర్గన్స్ అంటే ఏంటి? హార్ట్స్ కానీ కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, మీ ఇంటెస్టైన్స్ కావచ్చు, ప్రేగులు కానీ పొట్ట కానీ మనకి పెరిటోనియల్ సాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవి అంతా వీల్ కోరిలేట్ విత్ ది స్పేస్. సో స్పేస్కి బెటర్గా హెల్ప్ అయ్యేది ఏంటంటే టు గివ్ రెస్ట్ టు యువర్ సిస్టమ్స్ ఫర్ సమ్ టైమ్. తాలూకా యాక్టివిటీస్ నుంచి లైక్ ఇఫ్ పద్దాక మన బాడీలో బ్రెయిన్ కంటే ఇప్పుడున్న జనరేషన్లో స్టమక్ ఎక్కువ పనిచేస్తుంది. ద ఎఫెక్ట్ ఇస్ లైక్ దట్ ఆన్ దట్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఫ్రీక్వెంట్లీ ఈటింగ్ ఏదో ఒక స్నాకింగ్ అట్లా ఉంటానే ఉంటుంది. సో ఇఫ్ యూ గివ్ యూ ఆల్సో గో విత్ యువర్ గట్ ఫ్లోరా
gut flora, because we'll be having some bacteria in our gut, right? We also take care of them with our prebiotics and probiotics. This thing comes under your earth element diet. But what I'm talking now is fasting, which is space. సో ఫాస్టింగ్లో కూడా అందరూ ఫాస్టింగ్ అంటే ఏమనుకుంటారంటే కంప్లీట్ లైక్ అబ్స్టినెన్స్ ఆఫ్ ద ఫుడ్. యా, దట్స్ ఫైన్, దట్స్ ట్రూ, దట్స్ వాట్ వి స్టడీ. కానీ అందరి బాడీ తీరుకి అది కుదరదు. సో అందుకే మనం ఏం చేస్తాం, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బాడీ ఆఫ్ ద పర్సన్, వెదర్ యూ కుడ్ టేక్ యూజ్ ఆన్ మెడికేషన్స్ ఆర్ వాట్ ఎవర్. సో based on that we have to give some intermittent fasting, juice fasting. Okay, itla. Or else they can go, they are good enough to perform a fasting, they can go with honey lemon water. Okay, because fasting చేసే ఒక 1 వీక్ నుంచి 15 days దాకా చేస్తారు ఫాస్టింగ్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద విల్ పవర్ ఆఫ్ ద పేషెంట్. వాళ్ళు ఓన్గా ఇంట్లో చేసుకునేది అయితే కాదు. వైటల్ షుడ్ బి మానిటర్డ్ బై ద డాక్టర్స్ ఇట్సెల్ఫ్. దే విల్ బీ సమ్ లైక్ ఇప్పుడు 5 days నువ్వు ఫాస్టింగ్ 5-7 days ఫాస్టింగ్ చేసాక లైక్ ఫాస్టింగ్ తర్వాత ఏమవుతుందంటే కోటింగ్ ఎప్పుడు స్టాప్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు స్టాప్ చేయాలనేది కూడా ఇన్ని డేస్ తర్వాత స్టాప్ చేయాలని కాదు. ఆ పర్సన్ బాడీ నుంచి కొన్ని రియాక్షన్స్ మనకు కనబడతాయి. లైక్ టంగ్ మీద వైట్ కోటింగ్, ఆ బ్రెత్ స్మెల్ ఫస్ట్ అగ్రివేట్ అవుతూ ఉంటుంది, తర్వాత స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ అగ్రివేట్ స్లో డౌన్ ఇన్ ద సెన్స్ బ్రెత్ అంటే ఏంటంటే ద స్మెల్ ఫ్రమ్ దర్ బ్రెత్, ద ఆర్డర్ ఆల్సో చేంజెస్. టంగ్ పైన కోటింగ్ ఒకటి, వైట్ క్యాస్ట్ లైక్ ఫార్మేషన్. సో బాడీయే చెప్తుంది, ఆ సైన్స్ పెట్టి డిసైడ్ అవుతారు డాక్టర్ కూడా. ఓకే, యువర్ బాడీ ఈస్ రెస్పాండింగ్ గుడ్ ఫర్ ద ఫాస్టింగ్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్టాప్ విత్ ఇన్ 2 to 3 days. ఆ స్టాపింగ్ ప్రొసీజర్ కూడా మారుతుంది. మెల్లగా దే విల్ కమ్ టు సెమీ సాలిడ్స్ టు ది సాలిడ్స్ ఫ్రమ్ ది లిక్విడ్స్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎ ప్రాపర్ వే. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక విషయం గురించి తెలియనప్పుడు దాంట్లో ఏం లేదని అనుకుంటాం. ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద న్యాచురోపతి విత్ ద పీపుల్. అంటే జనాల్లో కూడా అంతే ఉంది. ప్రకృతి వైద్యం గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల అబ్బా ఏముంటుందిలే, తెలియనప్పుడు ఏముంటుంది, నిజంగా ఏముండదు. తెలుసుకున్నప్పుడే కదా దాని గురించి ఆచరించడానికి కానీ మనకి ఏమైనా ఒక 5-6 విషయాలు తెలిసేది. సో దిస్ వే. అండ్ వాటర్ ఈస్ ద బేసిక్ థింగ్ న్యాచురోపతిలో. ఎట్లా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్. మళ్ళీ హైడ్రోథెరపీలో ప్యాక్స్ ఉంటాయి, బాత్స్ ఉంటాయి, డిషెస్ ఉంటాయి, లాట్ మోర్ థింగ్స్. వాటర్ అప్లికేషన్ ఎక్స్టర్నల్గా కూడా అనుకుంటాం, ఇంటర్నల్గా కూడా ద వే యూ డ్రింక్ వాటరే ఉంటుంది. అండ్ ఎలా అనుకుంటారంటే జనాలు కూడా డైలీ 4 to 5 liters ఖచ్చితంగా తాగాలి. కొంతమందికి 2 to 4 అంటారు. కొంచెం వర్కౌట్స్ ఎక్కువ చేసే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వాటర్ క్వాంటిటీ అనేది అది ఎట్లా డిసైడ్ చేయాలి? వాటర్ క్వాంటిటీ కూడా పర్సన్ బాడీ బట్టే. అండ్ వాటర్ క్వాంటిటీ చెప్పారు కదా, ఓకే ఇప్పుడు నీ పర్సనాలిటీ బట్టి నేను చెప్తాను. నేను ఫర్ యువర్ హైట్ అండ్ వెయిట్ రిక్వైర్మెంట్ ఆర్ ఫర్ యువర్ మెటబాలిజం, నీ డే షెడ్యూల్ రిక్వైర్మెంట్ బట్టి నేను చెప్తాను ఒక 3.5 నుంచి 4.5 liters తీసుకోవాలి. అలా నువ్వు చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం దాకా నువ్వు 4 బాటిల్స్ పెట్టుకొని ప్లెయిన్ వాటర్ తాగుతూ ఉంటే ఇట్ డజంట్ వర్క్. వాటర్ ఫామ్లో నీకు జ్యూసెస్ వెళ్ళినా ఇట్స్ లైక్ హైడ్రేటింగ్ యువర్ బాడీ, ప్లెయిన్ బటర్ మిల్క్ వెళ్ళినా ఇట్స్ హైడ్రేటింగ్ యువర్ బాడీ. లేదు లిక్విడ్ ఫామ్లోనే ఉంది కదా నేను ఆల్కహాల్ బీర్ తాగుతా అంటే ఇట్ విల్ కాజ్ డీహైడ్రేషన్. అర్థమైందా? సో ఏ ఫార్మాట్లో నువ్వు లిక్విడ్ అనేది తీసుకుంటున్నావు కూడా ఇంపార్టెంట్. కోకోనట్ వాటర్ ఇట్స్ బెస్ట్ ఫర్ హైడ్రేటింగ్. నువ్వు అందుకే అని చెప్పి ప్లెయిన్ వాటర్ నాకు ఇష్టం లేదు, నేను 4 లీటర్లు కూడా కోకోనట్ వాటర్ తాగుతానంటే అది కూడా ప్లానింగ్ ద ప్రపోర్షన్, ప్లానింగ్ ద రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ద బాడీ. అంటే నీ బాడీ తీరు బట్టి నీకు కావాల్సినంత నీళ్లు ఎంత, లేకపోతే నీళ్లు ఫామ్లో ఏమేమి వెళ్ళాలి, ఇలా డిసైడ్ చేసేవి కూడా ఉంటాయి. ఇవి సిల్లిగానే అనిపించబ్బా నీళ్ళు తాగడానికి కూడా ఏంట్రా బాబు ఎంత ఉంటాయా అని అనిపించవచ్చు. కానీ వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ యూ విల్ ఎంజాయ్ ఈటింగ్ ఫుడ్ ఇన్ అ ప్రాపర్ ప్రపోర్షన్, డ్రింకింగ్ వాటర్ ఇన్ అ ప్రాపర్ వే. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండ్ దిస్ విల్ రియలీ హెల్ప్ యూ టు ఫ్లష్ యువర్ టాక్సిన్స్ అవుట్. సో వాటర్ తీసుకునే విధానం బట్టి ఇంటర్నల్గా
టు ఫ్లష్ యువర్ టాక్సిన్స్. ఎందుకంటే న్యాచురోపతిలో ఒకటే నమ్ముతారు, మార్బిడ్ మ్యాటర్, ఏదైతే చెడు శాతం లేకపోతే టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి మన బాడీలో, అవి ఎలిమినేట్ అయితే కానీ ఆ బాడీ అనేది కంప్లీట్గా క్లెన్స్ అయినట్టు కాదు, డీటాక్స్ అయినట్టు కాదు. మళ్ళీ దానికి అగైన్ ఎలా డీటాక్స్ అవ్వాలి, ఇట్స్ లైక్ లాట్ మోర్ సబ్జెక్ట్ బై హ్యాండ్ అగైన్. సో ఎవ్రీవన్ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్. సో న్యాచురోపతి యొక్క అప్రోచ్ కానీ ట్రీట్మెంట్ బేసెస్ కానీ పంచమహాభూతాస్ బేసిక్స్లో ఎలా ఉంటుంది. ఓకే, ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ గురించి మాట్లాడతాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.